రాత్రిపూట చాటింగ్ల వల్ల నిజంగానే ఫీలింగ్స్ పెరుగుతాయా? లేదా అది కేవలం ఎమోషనల్ అటాచ్మెంటా? రాత్రి 1 గంట దాటింది. ప్రపంచమంతా గాఢ నిద్రలో ఉంది. చుట్టూ చిమ్మచీకటి, ప్రశాంతమైన నిశ్శబ్దం. కాని ఎక్కడో ఒక గదిలో మాత్రం ఒక చిన్న ఫోన్ స్క్రీన్ వెలుగుతూనే ఉంటుంది. మనందరికీ చాలా తెలిసిన సిచ్యువేషన్ కదా ఇది. ఆ వెలుగు వెనుక ఎన్నో ఎమోషన్స్, ఇంకెన్నో ఆలోచనలు. అసలు ఈ సమయంలో మన బ్రెయిన్ ఒక విచిత్రమైన స్టేట్లోకి ఎందుకు వెళ్తుందో ఎప్పుడైనా గమనించారా? ఈరోజు మన విశ్లేషణలో ఈ లేట్ నైట్ చాట్స్ వెనుకున్న సైకాలజీని పూర్తిగా డీకోడ్ చేద్దాం. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే, ఇద్దరు వ్యక్తులు చాటింగ్ చేసుకుంటూ ఉంటారు. చాలా రాత్రైంది, ఇక పడుకో అని ఒకరికొకరు 10 సార్లు చెప్పుకుంటారు. సరే, గుడ్ నైట్ అనుకున్నాక కూడా మళ్ళీ ఏదో ఒక చిన్న టాపిక్ స్టార్ట్ అవుతుంది. అక్కడ్నుంచి ఇంకో 2 గంటలు ఎలా గడిచిపోతాయో వాళ్లకే తెలీదు. నిద్ర కళ్ళు మూసుకుపోతున్నా సరే ఆ ఫోన్ని పక్కన పెట్టలేరు. ఆ చీకట్లో జరిగే సంభాషణలకి నిజంగానే ఒక అడిక్టివ్ మ్యాజిక్ ఉంటుంది. ఇక్కడే అసలైన సైకలాజికల్ మిస్టరీ మొదలవుతుంది. అసలు రాత్రిపూట ఇలా గంటల తరబడి చాటింగ్ చేయడం వల్ల నిజంగానే వాళ్ల మధ్య ఫీలింగ్స్ పెరుగుతాయా? లేక అది కేవలం ఆ క్షణానికి మాత్రమే పరిమితమైన ఒక టెంపరరీ ఎమోషనల్ అటాచ్మెంటా? చూటానికి ఇది చాలా సింపుల్ క్వశ్చన్లాగా అనిపిస్తోంది, కానీ దీని వెనుక చాలా పెద్ద సైకలాజీ దాగి ఉంది. ఈ ప్రాసెస్ని డీప్గా అర్థం చేసుకోవడానికి మనం ముఖ్యంగా ఒక 6 స్టెప్స్ చూడబోతున్నాం. నైట్ టైం మైండ్ సెట్ ఎలా ఉంటుంది, డోపమైన్ అడిక్షన్ ఏంటి, ఈ ప్రాసెస్ ఎంత డేంజరస్గా మారుతుంది, సైన్స్ ఆఫ్ వల్నరబిలిటీ అంటే ఏంటి, అసలిది నిజమైన ప్రేమ లేక ఇల్యూజనా, అలాగే లాస్ట్కి నిజమైన కనెక్షన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ముందుగా అసలు రాత్రిపూట మన మైండ్ సెట్ ఎలా మారుతుందో చూద్దాం. పగటిపూట మన మైండ్ చాలా చాలా బిజీగా ఉంటుంది. ఆఫీస్ ప్రెషర్, చదువు, సొసైటీ, ఇలా 100 రకాల ఒత్తిడులు. దానివల్ల ముఖం మీద ఫేక్ స్మైల్స్ వేసుకుని ఫార్మల్గా మాట్లాడుతూ ఒక అదృశ్యమైన మాస్క్తో తిరుగుతూ ఉంటాం. కానీ రాత్రి అయ్యేసరికి ఆ మాస్క్ అంతా పూర్తిగా తొలగిపోతుంది. మనల్ని ఎవ్వరూ జడ్జ్ చెయ్యరు అన్న ఒక ప్రశాంతత వస్తుంది. మనసులోని లోతైన ఆలోచనలు బయటకొస్తాయి. అలాంటి టైంలో ఒక చిన్న హే నిద్రలేదా అనే మెసేజ్ వస్తే చాలు, అది భయంకరమైన రిలీఫ్గా అనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం 4 సైకలాజికల్ ట్రిగర్స్. అవేంటంటే చీకటి, నిశ్శబ్దం, ఒంటరితనం, గతాన్ని గుర్తు చేసుకోవడం. పగలు మనని డిస్ట్రాక్ట్ చేసే శబ్దాలు రాత్రి ఉండవు కాబట్టి మన ఇన్నర్ వాయిస్ చాలా గట్టిగా వినిపిస్తుంది. పాత జ్ఞాపకాలు, నాస్టాల్జియా గుర్తొచ్చినప్పుడు బ్రెయిన్ ఆటోమేటిక్గా ఒక కంఫర్ట్ కోసం వెతుకుతుంది. ఈ ఫ్యాక్టర్స్ అన్ని కలిసి మనిషిని ఎమోషనల్గా చాలా వీక్ చేస్తాయి. సో ఆ టైంలో ఏ చిన్న కనెక్షన్ దొరికినా మనసు చాలా వేగంగా అతుకుపోతుంది. ఇక రెండో విషయం, డోపమైన్ ఎడిక్షన్. అసలు ఈ చాట్స్ ఎందుకంత ఎడిక్టివ్గా మారుతాయో తెలుసా? ఈ చీకటిలో మాట్లాడుతున్నప్పుడు ఒక తెలియని సెక్యూరిటీ ఫీల్ కలుగుతుంది. నువ్వుంటే చాలు, ఎవరికీ చెప్పని విషయాలు నీకు చెప్తున్నా, ఇలాంటి డీప్ ఇమోషనల్ మాటలు పంచుకుంటారు. ఒక్కసారి ఆలోచించండి, పగటి వెలుగులో ఎవరితోనైనా ఇన్ని సీక్రెట్స్ పంచుకోవడం అంత ఈజీనా? అస్సలు కాదు. పగలు 100 సార్లు మాట్లాడినా రాని ఒక ఇంటెన్సిటీని ఈ రాత్రిపూట సంభాషణలు క్రియేట్ చేస్తాయి. ఇదంతా ఒక సోల్మేట్ కనెక్షన్ ఏమో అన్న భ్రమను కూడా సులువుగా కలిగిస్తుంది. దీని వెనుక ఒక మైండ్ బ్లోయింగ్ సైన్స్ ఉంది. మనం ఇలా లేట్ నైట్ ఇమోషనల్ కన్వర్జేషన్స్ చేసేటప్పుడు మన బ్రెయిన్ డోపమైన్ అనే ఫీల్ గుడ్ కెమికల్ని విపరీతంగా రిలీజ్ చేస్తుంది. అంటే ఈ చాటింగ్కి మన బ్రెయిన్ మనకే రివార్డ్ ఇస్తుందన్నమాట. సింపుల్గా చెప్పాలంటే, రాత్రి 2 గంటలకి ఒక చిన్న పింగ్ సౌండ్తో మెసేజ్ రాగానే బ్రెయిన్కి ఎలాంటి కిక్ వస్తుందంటే, ఒక క్యాసినోలో గ్యాంబ్లింగ్ చేసే వ్యక్తికి బెట్టి గెలవగానే వచ్చేంత కిక్. క్రమంగా ఇది ఒక వ్యసనంగా మారుతుంది. అందుకే మెసేజ్ రాకపోతే రెస్ట్లెస్గా ఫీల్ అవ్వడం, కోపం రావడం జరుగుతాయి. ఇది అక్షరలా ఒక డ్రగ్లా పనిచేస్తుంది. ఇక్కడే మనం మూడో స్టేజ్కి వస్తాం. అదే ద డేంజరస్ ప్రోగ్రెషన్. ఒక క్యాజువల్ చాట్ ఎంత డేంజరస్గా మారుతోందో ఇక్కడ మనం స్పష్టంగా గమనించవచ్చు. ఫస్ట్ కేవలం తిన్నావా, ఏం చేస్తున్నావు అని స్టార్ట్ అవుతుంది. తర్వాత వాళ్ళు ఆన్లైన్లోకి రాగానే ఒక తెలియని ఆనందం. ఆ తర్వాత స్టేజ్లో రిప్లై లేట్ అయితే విపరీతమైన యాంగ్జైటీ, పదే పదే ఫోన్ చెక్ చేసుకోవడం. ఫైనల్గా వాళ్ళు ఇంకెవరితో మాట్లాడినా భరించలేని జెలసీ. ఇవి ఖచ్చితంగా ఫ్రెండ్షిప్ లక్షణాలు కానే కావు. ఇవి ఎమోషనల్ అటాచ్మెంట్కి స్పష్టమైన సంకేతాలు. మన బ్రెయిన్ వాళ్ల ప్రెజెన్స్కి ఎంతలా అడిక్ట్ అయిపోయిందో చెప్పడానికి ఇంతకంటే ప్రూఫ్ అక్కర్లేదు. సరే, ఇలా ఎందుకు జరుగుతోందో చెప్పడానికి సైన్స్ ఆఫ్ వల్నరబిలిటీ ఏమంటోందో చూద్దాం.
సైకలాజికల్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే అర్ధరాత్రి సమయంలో బ్రెయిన్లో లాజికల్ థింకింగ్ పూర్తిగా పడిపోయి ఎమోషనల్ థింకింగ్ పీక్స్కి వెళ్తుంది. అసలు లాజిక్ ఎందుకు పడుకుంటుంది? ఉదయం లేచినప్పటినుంచి ఏ బట్టలు వేసుకోవాలి, ఏ పని ముందు చేయాలి లాంటి వందల డెసిషన్స్ తీసుకొని బ్రెయిన్కి కాగ్నిటివ్ ఫెటీగ్ అంటే విపరీతమైన మానసిక అలసట వస్తుంది. దానివల్ల రాత్రికి ఏది రైట్ ఏది రాంగ్ అని విశ్లేషించే శక్తి తగ్గిపోతుంది. అందుకే ఫాస్ట్గా సీక్రెట్స్ షేర్ చేయడం, ఎప్పుడో జరగాల్సిన ఫ్యూచర్ని ఇప్పుడే ఇమాజిన్ చేసుకోవడం చేస్తారు. లాజిక్ నిద్రపోతున్నప్పుడు ఎమోషన్స్ చాలా బలంగా డెవలప్ అవుతాయి. ఇది ఎంత ఆశ్చర్యకరమైన నిజమంటే ఈ రోజుల్లో చాలా రిలేషన్షిప్స్ పగటిపూట చెప్పే సింపుల్ గుడ్ మార్నింగ్తో స్టార్ట్ అవ్వట్లేదు, లేట్ నైట్ పంచుకునే డీప్ గుడ్ నైట్ చాట్స్తోనే స్టార్ట్ అవుతున్నాయి. ఈ నైట్ టైం వల్నరబిలిటీ అనేది మోడర్న్ రిలేషన్స్కి అక్షరాల ఒక ఫౌండేషన్లా మారిపోయింది. పగలు చెప్పుకోలేని ఎన్నో మాటలన్నీ రాత్రిపూట ఎలక్ట్రానిక్ అక్షరాలుగా మారిపోతున్నాయి. అయితే ఇక్కడే ఒక పెద్ద కన్ఫ్యూజన్. అది ట్రూ లవ్వా లేక నైట్ ఇల్యూజనా? ఒక్క క్షణం ఆగి అందరూ ఆలోచించాల్సిన విషయం ఇదే. ఇదంతా రియల్ లవ్వేనా? ఆ చీకట్లో ఒక చిన్న స్క్రీన్ వెలుగులో పుట్టిన ఫీలింగ్స్ నిజమేనా? ఈ డిజిటల్ కనెక్షన్స్ వెనుక అసలు నిజమేంటి? యాక్చువల్గా చాలాసార్లు ఈ లేట్ నైట్ అటాచ్మెంట్ అనేది కేవలం ఒంటరితనం వల్లనో లేదా ఎవరి అటెన్షన్ అయినా కావాలన్న కోరికతోనో ఏర్పడుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఆ రోజు వర్క్లో ఏదైనా దారుణమైన పరిస్థితి ఎదురయ్యుండొచ్చు, ఎవరైనా ఏమైనా అనుండొచ్చు. పడుకునే ముందు బ్రెయిన్ ఒక కంఫర్ట్ కోసం డెస్పరేట్గా వెతుక్కుంటుంది. అది కేవలం ఆ క్షణానికి అవసరమైన ఒక టెంపరరీ ఇమోషనల్ డిపెండెన్సీ మాత్రమే అయ్యుండొచ్చు. పగలు బిజీగా ఉంటాం, కానీ రాత్రి ఆ వెలితిని పూడ్చుకోవడానికి బ్రెయిన్ ఎవరినో ఒకరిని వెతుకుతుంది, అంతే. ఇక్కడొక పెయిన్ఫుల్ రియాలిటీ గురించి మనం మాట్లాడుకోవాలి. రాత్రంతా ప్రపంచాన్ని మర్చిపోయి మనతో మాట్లాడిన వ్యక్తి పొద్దున కల్లా ఒక స్ట్రేంజర్లా మారిపోతారు. ఆ క్షణంలో వాళ్ళు చూపించిన ఎమోషన్స్ అన్నీ ఫేక్ అని నేననట్లేదు, కానీ అవి శాశ్వతం కావు. పగటి వెలుగు రాగానే వాళ్ల ప్రయారిటీస్ పూర్తిగా మారిపోతాయి. రాత్రి దొరికిన ఆ అటెన్షన్, ఆ కేరింగ్ పగలు దొరకదు. డే అండ్ నైట్ మధ్య ఉండే ఈ ఇమోషనల్ కాంట్రాస్ట్ అర్థం చేసుకోవడం చాలా కష్టంగా మారుతుంది. అసలు ఇందులో ఉన్న అత్యంత ప్రమాదకరమైన విషయమేంటంటే, చాటింగ్ చేసే ఇద్దర్లో ఒకరికి అది కేవలం నిద్రపట్టక చేసే టైంపాస్ కావచ్చు, కాని మరొకరికి మాత్రం అది వాళ్ళ ఎంటైర్ ఎమోషనల్ వరల్డ్. రోజంతా వాళ్ళ ప్రపంచం ఆ రాత్రి వచ్చే మెసేజ్ చుట్టూ తిరుగుతుంది. ఒకవేళ రోజూ మాట్లాడే ఆ అలవాటు సడన్గా ఒకరోజు ఆగిపోతే ఎమోషనల్గా కనెక్ట్ అయిన బ్రెయిన్ దాన్నొక సీరియస్ బ్రేకప్లా ట్రీట్ చేస్తుంది. ఒక చిన్న చాటింగ్ ఆగిపోతే ఏమవుతుందిలే అని చాలా ఈజీగా అనుకుంటాం, కానీ సైకలాజికల్గా ఆ పెయిన్ నుంచి బయటపడటం నరకంలాగా మారుతుంది. మరి ఫైనల్గా ఏది నిజమైన కనెక్షన్ అని ఎలా తెలుసుకోవాలి? ఆ కనెక్షన్ నిజమైనదో కాదో చెప్పడానికి సైకాలజిస్టులు ఒక సింపుల్ చెక్లిస్ట్ ఇస్తున్నారు. ఒక వ్యక్తి కేవలం రాత్రిపూటే కాకుండా పగలు కూడా మాట్లాడటానికి ఎఫర్ట్ పెడుతున్నారా, ప్రాబ్లమ్స్ని జెన్యూన్గా వింటున్నారా, వాళ్ల ప్రవర్తనలో ఒక కన్సిస్టెన్సీ ఉందా, అయితే అది ఖచ్చితంగా ట్రూ కనెక్షన్. అలా కాకుండా కేవలం రాత్రి 1 గంట తర్వాతే వాళ్లు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే మెసేజ్ చేస్తున్నారంటే అది పక్కా రెడ్ ఫ్లాగ్. ఎందుకంటే నిజమైన ఫీలింగ్స్కి టైం రెస్ట్రిక్షన్స్ ఉండవు. డే టైంలో వాళ్లు పెట్టే ఎఫర్ట్ అనేది ఇక్కడ చాలా పెద్ద ఇండికేటర్. సో ఫైనల్గా మనకు అర్థమవుతున్న విషయమేంటంటే, రాత్రి సమయంలో మన మైండ్ కన్నా మన హార్ట్ చాలా గట్టిగా మాట్లాడుతుంది. ఫీలింగ్స్ ఇంత ర్యాపిడ్గా పెరగడానికి ఇదే మెయిన్ రీజన్. లాజిక్ నిద్రపోతున్నప్పుడు ఎమోషన్స్ రాజ్యమేల్తాయి. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన పాయింట్ ఒకటుంది. ప్రతి లేట్ నైట్ కనెక్షన్ ఒక ఫరెవర్ రిలేషన్షిప్గా మారాల్సిన అవసరం అస్సలు లేదు. అది కేవలం ఆ క్షణపు ఎమోషన్ లేదా ఒక నైట్ టైం ఇల్యూజన్ కావచ్చు. చివరగా చాలా పవర్ఫుల్గా అనిపించే ఒక మాటతో ఈ విశ్లేషణను ముగిద్దాం. కొన్ని సంభాషణలు అందమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి, మరికొన్ని సైలెంట్ హార్ట్ బ్రేక్స్గా మారిపోతాయి. ఈ ఎక్స్ప్లెయినర్ చూశాక ఈ డిజిటల్ రిలేషన్షిప్స్ వెనుకున్న సైకాలజీ చాలా స్పష్టంగా అర్థమైందని అనుకుంటున్నాం. ఇకపై అర్ధరాత్రి ఫోన్ స్క్రీన్ మీద ఒక నోటిఫికేషన్ వెలగగానే అది నిజమైన కనెక్షనా లేక కేవలం చీకటి తెచ్చిన అడిక్షనా అని ఖచ్చితంగా మనకొక థాట్ వస్తుంది, రైట్? ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ అండ్ డీప్ సైకలాజికల్ విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి డీప్ రిలేషన్షిప్ టాపిక్స్, షాకింగ్ సైకాలజీ ఫ్యాక్ట్స్, ట్రెండింగ్ డిబేట్ వీడియోస్ కోసం మన ట్రెండ్సెట్ వీడియోస్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్.